చైనాలో మనుషులు ఒక పక్క మాస్కులతో పడుతూ లేస్తూ హాస్పిటళ్ల ముందు పడిగాపులు కాస్తూ ఉంటే ఇదే టైంలో అక్కడ పిల్లలకు కరోనా లాంటి వైరస్ ఒకటి సోకుతోంది. దాంతో జనం వాటిని బతికించుకోవడం కోసం సొంత వైద్యం ప్రయోగిస్తున్నారు. మనుషులు వాడే కోవిడ్ మెడిసిన్ ని పిల్లులకు వేస్తున్నారు. ఇదేం పిచ్చి పని అని జనం తిడుతున్నారు. కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకి వదిలి తమాషా చూసిన చైనా తాజాగా మరో వైరస్తో బెంబేలెత్తిస్తోంది. హెచ్ఎంపీవీ పేరుతో మరో పాండమిక్ వస్తుందా అనే స్థాయిలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో అక్కడి పెంపుడు పిల్లులు ఫిలైన్ ఇన్ఫెక్షియస్ ఫెటోనిటిస్ అనే ప్రాణాంతక వైరల్ వ్యాధి బారిన పడుతున్నాయని వార్తలొస్తున్నాయి. పెట్స్ ని కాపాడుకోవాలన్న ఆతృతలో కొంతమంది వాటికి మనుషులకు కోవిడ్ వైద్యానికి వాడే మందులు వేస్తున్నారని సమాచారం. ఫిలైన్ ఇన్ఫెక్షియస్ పెటోనిటిస్ అనేది ఒక వైరల్. దీనిని ఫిలైన్ కరోనా వైరస్ అని కూడా అంటారు. ఇది పిల్లులకు మాత్రమే వస్తుంది. ఈ వైరస్ దాని శరీరం అంతటా వ్యాపిస్తుంది. దానికంటే ముందు తెల్ల రక్త కణాలకు సోకుతుంది. ఈ మందులు చాలా ఖరీదైనవి కావడంతో ఆల్టర్నేట్ చూస్తున్నారు. కొన్ని కోవిడ్ యాంటీవైరల్ మందులు ప్రభావం చూపుతాయని ఓ స్టడీలో తేలింది. దీంతో జనం కోవిడ్ మెడిసిన్స్ ని విచ్చలవిడిగా కొంటున్నారు. ఈ మందులను పిల్లులకు వేసిన తరువాత అవి కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాయని చెబుతున్నారు. ఇదంతా పిచ్చి పనని కొందరు తప్పుబడుతున్నారు. మనుషులకు వాడే టాబ్లెట్లను పిల్లులకు వేస్తే వాటి హెల్త్ని చేతులారా మనమే పాడు చేసినట్టు అవుతుందని విమర్శిస్తున్నారు. పిల్లుల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ అనే మరో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కడుతున్నారు. దీని లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రత బాగానే ఉన్నా తక్కువగా ఉన్నట్టు చైనా బుకాయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.